మన హీరో సినిమా ఫెయిల్ అయ్యి పక్కనోడి హీరో సినిమా సక్సెస్ అయితే మావాడు ఆ నిర్మాతను చూసి వదిలేసాడు, లేకపోతే కనుక అసలు ఆ సినిమా మావాడి ఆలోచన కనుక అనుగుణంగా వస్తే ఎరగదీసేదిరా. ఇది సినిమా అభిమానులకు ఉండేటువంటి ఫీలింగ్. ఈ అభిమానుల హీరో రాజకీయాల్లోకి వస్తే ఎట్లుంటుందో దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ ఓడించడానికి 100 కోట్లు డంప్ చేయాలి. ఓ పక్కన ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఎప్పటికీ క్లారిటీ ఇవ్వడం. పిఠాపురం, భీమవరం, కాకినాడ, నరసాపురం, తిరుపతి అంటూ మనతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ వార్తలు అంట. ఆయన అంత భయపడుతున్నాడా? పవన్ కళ్యాణ్ అంత భయపడుతున్నాడా? తను పులివెందుల్లోనే పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పోటీ చేసి నుంచో ఓడించచ్చుగా. మంగళగిరిలో లోకేష్ నేను అక్కడే పోటీ చేస్తానన్నాడు, ఓడిపోయినటువంటి వాడు ధైర్యంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలోనే పోటీ చేస్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఓడగొట్టడానికి వైసీపీ ఎంత ప్రయత్నించిన. బాలకృష్ణ హిందూపురంలోనే పోటీ చేస్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఆ ధైర్యం ఎందుకు కరువైంది? డబ్బులు 100 కోట్ల వీళ్ళ నియోజకవర్గాల బెడ్డ ఏంటి జగన్ బేసిక్గా. కాకపోతే ఏంటంటే మనం ఇంకా భయపడుతుంటే దాన్ని కవర్ చేసుకోవడానికి చెప్పేటటువంటి డైలాగ్ లాగా ఉంది ఇది.